పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. మనకి ఎన్నో అనారోగ్య సమస్యలకి వంటింట్లో చాలా తక్కువ ఖర్చుతో వైద్యం ఎలా చేసుకోవాలో చెప్తూ ఉంటారు. మరి ఇవాళ ఆయన అడిగి నరాల బలహీనత, చాలామందికి ఇట్లా చేతులు షివరవుతూ ఉంటాయి, నరాల బలహీనత ఉంటుంది. దాన్ని ఒక పెద్ద సమస్యగా కూడా వాళ్ళు పరిగణించరు. సో అలాగే వాళ్ళు తమ జీవన విధానంలో కొనసాగిస్తూ ఉంటారు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? అసలు ఈ నరాల బలహీనత రావడానికి కారణాలేంటి? దీనికి ఎలాంటి రెమెడీస్ చెప్తారో చూద్దాం, మాట్లాడదాం డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే. సో నరాల బలహీనత అన చాలామందికి ఉంటుంది, కానీ అది పెద్ద సమస్యగా ఏం తీసుకోరు. సర్లే ఎప్పుడు తనకి షివర్ అవుతుంది అని. నేను చాలామందిలో చూశాను అనమాట. కొంతమంది పిల్లల్లో కూడా చూశాను, వాళ్ళకి చేతులు ఇట్లా షివర్ అవుతూ ఉంటాయి కదా. ఇది నరాల బలహీనతేనా? అసలు నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ నరాల బలహీనత సమస్య నర్వస్ వీక్నెస్ అంటారమ్మా. సో ఈ నర్వస్ వీక్నెస్ అనేటువంటి సమస్య, నరాల బలహీనత అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే, మన నరాల్లో, నర్వ్స్లో, ఆ యొక్క కణాల్లో మైటోకాండ్రియా అనేటువంటి భాగం ఉంటుందమ్మా. మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు తక్కువగా ఉండడం వల్ల కానీ, మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేయకపోవడం చేత కానీ నరాల బలహీనత కలుగుతుంటుంది. అసలు మనకు శక్తి రావాలంటే మైటోకాండ్రియాలు బాగా పనిచేయాలి. అంటే మన కణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు సమర్థవంతంగా బాగా తమ విధులు నిర్వహించినప్పుడే మనకు శక్తి వస్తుంటుంది. కానీ ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, అదేవిధంగా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఈ నరాల బలహీనత సమస్య కలుగుతుంది. అంటే వాళ్ళలో ఉన్న మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు. సో ఈ సమస్య కలిగినప్పుడు అంతుబట్టని, అంతు చిక్కని నీరసం, నిస్త్రాణ, బలహీనత, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఏ పని చేయాలన్నా మనసు ఒప్పుకోవడం, కాళ్ళు లాగుడు, చేతులు లాగుడు, కాళ్ళు చేతులు మంటలు, అదేవిధంగా ఎప్పుడు నిద్రించాలని తలంపు ఉండడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఎప్పుడు చెప్తున్నా ఎక్కువసేపు నిద్రపోయేటువంటి పరిస్థితి కొంతమంది ఉంటూ ఉంటుంది. ఈ విధంగా రకరకాల లక్షణాలు ఈ యొక్క నరాల బలహీనతలు కలుగుతుంటాయమ్మా. అంతేకాకుండా ఈ నరాల బలహీనత కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ వ్యాధి నియంత్రణలో లేకపోయేసరికి ఈ మనకు శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా కూడా ఆ యొక్క ప్రభావానికి లోనైపోయేసి నీరసం వస్తుంటుంది. అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ నియంత్రణలో ఉండకపోయేసరికి వాళ్ళకు కూడా అంతుబట్టని, అంతు చిక్కని నీరసం మొదలవుతుంటుంది అనమాట. అదేవిధంగా ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళల్లో కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. కొన్ని రకాలైన మెదడుకు సంబంధించిన జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత కలుగుతుంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. ఉదాహరణకి షుగర్ వ్యాధికి సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లో మరి మంచిగా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ గ్లైకోమెట్ అనేటువంటి ఔషధాన్ని సజెస్ట్ చేస్తుంటారు అనమాట. సో ఈ గ్లైకోమెట్ అనేటువంటి ఔషధం షుగర్ వ్యాధిని నియంత్రించేదానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ మరి దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్, ఆ యొక్క మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ నరాల బలహీనత. అదేం చేస్తుందంటేమా, ఈ కణపొర ఏదైతే ఉందో, నరాల యొక్క కణపొర ఏదైతే ఉందో, మైలిన్ షీత్ అంటారమ్మా, ఆ మైలిన్ షీత్ను డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మైలిన్ షీత్ డ్యామేజ్ అయిపోతుందో నీరసము, నిస్త్రాణ, బలహీనత ఇవి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అంతేకాకుండా కాళ్ళు చేతులు మంటలు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉండడము, అదేవిధంగా ఈ విధంగా ఒక రకమైనటువంటి టైప్ ఆఫ్ సెన్సేషన్ ఉండడము, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. అదేవిధంగా మానసిక ఒత్తిడికి, మానసికమైన జబ్బులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల్లో సైడ్ ఎఫెక్ట్ల భాగం కూడా విపరీతమైన నీరసము, నిస్త్రాణ, బలహీనత కలుగుతుంటాయి. ఇట్లా రకరకాలైన కారణాల వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. కొన్ని రకాలైనటువంటి నరాల బలహీనతకైతే కారణం స్పష్టంగా తెలుస్తుందమ్మా మనం పరీక్షలు చేయించినప్పుడు. కొన్ని రకాలైనటువంటి నరాల బలహీనతకి మన కారణం కూడా స్పష్టంగా తెలియదు. ఎన్ని పరీక్షలు చేయించినా పరీక్షలన్నీ నార్మల్గా, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి, కానీ మనకు మాత్రం ఈ సమస్య మాత్రం ఉంటుంది. దీన్నే క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అని చెప్పేసి ఆధునిక వైద్యంలో ఈ పేరు పెట్టడం కూడా జరిగిందమ్మా. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్. సో ఏ పరీక్షల్లో ఏముండదు, అన్నీ నార్మల్గా ఉంటాయి. సో మనకు ఏదైనా సమస్య ఉండి మన వద్దకు వెళ్ళినప్పుడు పరీక్షలో వ్యాధి నిర్ధారణలో భాగంగా వాళ్ళు పరీక్షలు చేయించినప్పుడు మరి అన్నీ నార్మల్గా వచ్చినప్పుడు వైద్యులు ఏం చెప్తారంటే, మంచి ఆహారం తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి, మీరు మానసికంగా ఎలాంటి ఇది పెట్టుకోవద్దండి, మీకు ఏది సమస్య లేదు కదా అని చెప్పి చెప్తుంటారు.
కానీ ఆ ఛాంబర్లో ఉన్నంతసేపు బాగుంటారు, బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క సమస్యలు మొదలయ్యేసరికి మళ్ళీ మానసికంగా బాధపడుతుంటారు. ఏంటంటే నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, డాక్టర్ దగ్గరికి పోతుంది, ఆయన చెప్పిన పరీక్షలను చేయించుకున్నాను, పరీక్షల రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినాయి, మళ్ళీ నా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అన్నమాట. కాబట్టి స్పష్టంగా కారణం తెలిస్తే మందు ఇవ్వడానికి వీలవుతుంది, కానీ కొన్ని కారణం కూడా తెలియదు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ సో మన కాన్సెప్ట్ ఎట్లున్నారంటే మైటోకాండ్రియాలు పెంచాలి, మనకు శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియాలను పెంచాలి, అదేవిధంగా మైటోకాండ్రియాను సమర్థవంతంగా పనిచేసేటట్టు మనము కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాల ద్వారా వాటిని యాక్టివేట్ చేయాలి. ఇంతే కదమ్మా. ఎప్పుడైతే మనకు శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియాలు బాగా యాక్టివేట్ అవుతాయో అప్పుడు నేచురల్గా మనకు శక్తి వస్తుంది. ఎలా చేయాలి మరి? సో దీనికి ఏం చేయాలంటే 100 గ్రాములు వామును కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 100 గ్రాములు వాము తీసుకోవాలమ్మా. ఆ 100 గ్రాముల వాములో 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కలిపేసేయాలి. 10 గ్రాములు దాల్చిన చెక్కను దంచేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కలుపుకోవాలి. 5 గ్రాములు జాజికాయల చూర్ణం, జాజికాయలు నట్మెగ్ అంటారమ్మా. తాంబూలంలో జాజికాయలు వాడుకుంటుంటారు, కిల్లీలో వాడుతుంటారు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు వంటకాల తయారీలో మరి జాజికాయలు వాడుతుంటారమ్మా. చాలా సువాసన భరితమైనటువంటి ద్రవ్యం. సో ఈ జాజికాయలను మంచి జాజికాయలు తెచ్చుకొని దంచేసేసి చూర్ణం చేసుకొని ఒక 5 గ్రామ్స్ జాజికాయల పొడి తీసుకోవాలి. అంతే. వాము చూర్ణము ఒక 100 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు, జాజికాయల చూర్ణం 5 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నర్వస్ వీక్నెస్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఇంకో కొంతమంది కూడా ఏమంటే ముఖ్యంగా ఈ శృంగారపరమైన ఇబ్బందులు కూడా పడుతుంటారమ్మా. దాన్ని నర్వస్ వీక్నెస్ అని చెప్పి చెప్పలేక కూడా పాపం వైద్యుల వద్ద కూడా చెప్పుకోలేక, సార్ మాకు నరాల బలహీనత అని చెప్పేసి కూడా పురుషులు మాకు చాలా మంది బాధపడుతుంటారు అనమాట. సో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ యొక్క ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. సో నర్వస్ వీక్నెస్. సో ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాసీసారి నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 100 ml గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పొడి వేసేసి, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనె స్కిప్ చేసేసి ఈ యొక్క పాలలో పౌడర్ కలుపుకొని తీసుకుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా రెగ్యులర్ తీసుకోవడం వల్ల మరి చాలా త్వరగా సమర్థవంతంగా వెంటనే ఇందులో ఔషధ గుణాలు పనిచేసేసి నరాల బలహీనతకు కారణమయ్యేటువంటి అంశాలన్నింటినీ నిర్వీర్యం చేసేసి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 2 మాసాలు 3 మాసాలు వాడేసేసి మరి కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ కూడా కావాలంటే కొన్నాళ్ళ పాటు వాడుకుంటుండవచ్చు. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వైద్యులు సూచించిన మేరకు వారి ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ ఔషధాలు వాడుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఇబ్బంది అయితే ఏముండదమ్మా. మీరు చెప్పే వైద్యాల్లో ఎక్కువగా అంటే ఒకప్పుడు వాడేవాళ్ళు ఈ సోంపు కానీ లేదంటే వాము, ఇవన్నీ జీలకర్ర, ఇవన్నీ ఒకప్పుడు వాడేవాళ్ళు, ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు ఈ గరం మసాలాలు అవి తప్ప ఎక్కువ జాజికాయ ఇవన్నీ ఎక్కువగా వాడము. నిజంగా అంటే అప్పటి పాత పద్ధతులే మనం నిజంగా ఇప్పుడు ఫాలో అవుతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవేమో అనిపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా బ్యాక్ టు నేచర్ అనేటువంటి కాన్సెప్ట్కు అందరూ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి చిట్కా తెలియజేశారు. సో చూశారు కదా, ఎన్నో మనకి అనారోగ్య సమస్యలకు సంబంధించి మనం వంటింట్లోనే సింపుల్గా ఎలా రెమెడీ చేసుకోవాలి అనేది మనకు సార్ చెప్తూ ఉంటారు. సో మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే, ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఆ సమస్యకు సంబంధించి సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా దాని పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.